వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానం నుంచి పోటీకి దిగాల్సిందేనని ఆదేశించారు. పోటీ చేసే పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇన్ఛార్జీలు అండగా ఉండాలని అల్టిమేటం జారీ చేశారు. ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా అధికార పార్టీతో లాలూచీ పడి ఏకగ్రీవాలకు వెళితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కదని వార్నింగ్ ఇచ్చేశారు. ప్రతి చోట పోటీ జరగాల. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ జోనల్ కమిటీ ఇన్ఛార్జీలతో మంగళవారం సమావేశమైన జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ స్టాండ్, అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించారు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కూటమి పాలనపై చాలా వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు వైసీపీని ఆదరిస్తారని ఆయన చెప్పారు. ఇలాంటి తరుణంలో ఏకగ్రీవాలకు వెళ్లొద్దని చాలా సీరియస్ గా తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఏకగ్రీవాలు స్థానాలు సాధిస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, ఇతర పదవులు, నిధులు ఇస్తానని నాడు జగన్ చెప్పారు. దీంతో అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి నామినేషన్లనే వెయ్యనీయలేదు. బెదిరింపులకు పాల్పడ్డారు. ధైర్యం చేసి నామినేషన్లు వేసేందుకు వచ్చేవారిపై దాడులు చేశారు. వారి చేతిలో నామినేషన్ పత్రాలు చింపేయడం జరిగింది. చివరకు నాటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. ఇలా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు. ఇప్పుడు జగన్ అసలు ఏకగ్రీవాలకు వెళ్లొద్దని చెప్పడం పట్ల పెద్ద చర్చగా మారింది. అధికార కూటమిని ఎదుర్కొనేందుకు ఆయా నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు కత్తిమీద సామే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వైసీపీ ఇన్ఛార్జీలు ఎలా వ్యూహాలు రచిస్తారో, ఈ ఎన్నికల్లో ఎలా నెగ్గుకొస్తారో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.